హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మిసేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ట్రిపుల్ ఐటీకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మనకు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ సంబంధించిన లిస్ట్ అయితే మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. ఏదైతే మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న 4 ట్రిపుల్ ఐటీస్ ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, అలాగే శ్రీకాకుళంకు సంబంధించి 4 క్యాంపస్ల నుంచి మనకు ఈ ఏదైతే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే మనకు లిస్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. నేను ఈ వీడియోలో మీకు ఆ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ కి ఎవరు సెలెక్ట్ అయ్యారు, వాళ్ళ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే తర్వాత వాళ్ళు చేయవలసిన ప్రాసెస్ ఏంటి, మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ఎక్కడ అటెండ్ అవ్వాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అటెండ్ అయితే మీకు అందులో సీట్ అయితే వచ్చినట్టేనా, ఒకవేళ తర్వాత కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఇలాంటి అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏదైతే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎన్సిసి కానివ్వండి, అలాగే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్ కానివ్వండి, అలాగే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కి సంబంధించి మరియు స్పోర్ట్స్ వాళ్ళకి సంబంధించి ఈ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే చివరి వరకు చూసారంటే మీకు వాటికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే అందుతాయన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మనము ఏ విధంగా ఆ లిస్ట్ ఏదైతే మనకు స్పెషల్ కేటగిరీ లిస్ట్ ఉందో ఆ లిస్ట్ ను ఏ విధంగా చెక్ చేసుకోవాలన్నది చూద్దాము. తర్వాత మీకు మిగతా డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ముందుగా గూగుల్లోకి అయితే వెళ్ళి admissions.rgukt.in మీద అయితే మీరు ఎంటర్ చేసి క్లిక్ చేశారంటే ఈ విధంగా మీకు డైరెక్ట్ గా వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. లేకపోయినా admissions.rgukt అని ఎంటర్ చేయగానే అక్కడ వచ్చిన ఫస్ట్ లింక్ మీద మీరు క్లిక్ చేసిన ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకు ఫ్లాష్ న్యూస్ అని ఒకటి స్క్రోల్ అవుతుంది. స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ విల్ బి డన్ యాజ్ పర్ షేర్డ్ షెడ్యూల్ బిలో అని చెప్పి చూపించడం జరిగింది. ఇక్కడ మీకు అప్డేట్స్ అని లేటెస్ట్ న్యూస్ అండ్ నోటిఫికేషన్స్ అని ఉంది. అక్కడ మీరు చూడొచ్చు బిఎస్జి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్, అలాగే సిఏపి చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్, అలాగే ఎన్సిసి నేషనల్ క్యాడెట్ కార్ప్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్, అలాగే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ అని చూపించడం జరిగింది. నేనైతే వాటి మీద అయితే క్లిక్ చేస్తున్నాను. బిఎస్జి భారత్ స్కౌట్స్ అండ్ వాటికి సంబంధించి డీటెయిల్స్ అనమాట ఇవి. ఇక్కడ చూడొచ్చు అడ్మిషన్స్ ఆర్జీయూకేటీ 2026 మరియు లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ కాల్డ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, వెన్యూ ఆఫ్ వెరిఫికేషన్ వచ్చి ఆర్జీయూకేటీ నూజివీడ్ క్యాంపస్, నూజివీడ్, ఏలూరు డిస్టిక్ అనమాట. ఇక్కడ చూడొచ్చు మొత్తంగా మనకు దాదాపు 200 పైన క్యాండిడేట్స్ అయితే ఈ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కింద అయితే ఉన్నారనమాట. వీళ్ళు ఏ సర్టిఫికేట్లు అయితే వీళ్ళ దగ్గర కలిగి ఉన్నారన్నది తర్వాతనే తెలుస్తుంది. వాళ్ళు వెరిఫికేషన్ చేసిన తర్వాత ఇక్కడ 282 మంది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కింద అయితే అప్లై అయితే చేసుకున్నారు. వీళ్ళలో మనకు ఓన్లీ 0.5% మాత్రమే ఇక్కడ సీట్ అయితే రావడం జరుగుతుంది. అంటే 22 మందికి మాత్రమే ఇందులో సీట్ అయితే వస్తుందన్నమాట. 282 మందిలో 22 మందికి మాత్రమే ఇక్కడ సీట్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇందులో ఈ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కి సంబంధించి కరెక్ట్ సర్టిఫికేట్ ఏదైతే రాష్ట్రపతి నుంచి కానివ్వండి, లేకుంటే గవర్నర్ నుంచి కానీ సర్టిఫికేట్ అయితే పొందిన వాళ్ళకైతే ఇక్కడైతే సీట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే 10th లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి, అలాగే 33.3% ఉమెన్స్ క్యాండిడేట్స్ కి ఇక్కడ ఇందులో సీట్ అయితే వస్తుంది. ఇది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కి సంబంధించి లిస్ట్ అనమాట. అలాగే సిఏపి చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ వచ్చి మనకు ఎంతమంది ఆర్మీ వాళ్ళ చిల్డ్రన్ ఉన్నారంటే దాదాపు ఇక్కడ మనకు 237 మంది అయితే ఇందులో అయితే రిజిస్టర్ అయ్యారనమాట. చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ కింద వీళ్ళు కూడా ఆర్జీయూకేటీ నూజివీడ్ క్యాంపస్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి 8th అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. 8వ తేదీ మీకు ఆ డాక్యుమెంట్స్ కూడా అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏవేవి కావాలన్నది కూడా. ఇది మనకు
చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ వాళ్ళకి సంబంధించిన ఇక్కడ లిస్ట్ అన్నమాట. ఇందులో కూడా మీకు 1% 2% సీట్స్ అయితే ఇందులో మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే 88 సీట్లు అయితే ఇందులో వస్తాయన్నమాట. అంటే మీకు 237 మందిలో 88 మందికి అయితే ఈ సీట్స్ అయితే వస్తాయి. మరియు ఇందులో ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చాయి మరియు కేటగిరీ మరియు ఇతర డీటెయిల్స్ అయితే బేస్ చేసుకుని మీకు ఈ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సెలక్షన్ లిస్ట్ అన్నమాట. ఇది చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ సంబంధించి. అలాగే ఎన్సిసి నేషనల్ క్యాడెట్ కార్ప్స్ సంబంధించి మనకు ఇక్కడ ఎంతమంది అప్లై చేసుకున్నారు అన్నది అయితే ఒకసారి చూద్దాము. ఇందులో దాదాపు 1289 మంది అయితే ఇందులో ఎన్సిసి కింద అయితే రిజిస్టర్ అవ్వడం జరిగింది. వాళ్ళు కూడా 8వ తేదీన అయితే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అది కూడా నూజివీడ్ క్యాంపస్ లోనే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట, ఏలూరు డిస్టిక్ లో. ఇక్కడ 1289 మందిలో వీళ్ళకి ఇందులో 44 మందికి మాత్రమే ఇందులో సీట్ అయితే వస్తుందన్నమాట. అంటే ఏదైతే 1% సీట్స్ మాత్రమే ఎన్సిసి వాళ్ళకి కేటాయిస్తారు. ఇందులో 44 మంది వాళ్ళ రిజర్వేషన్, వాళ్ళకు వచ్చిన మార్కులు మరియు ఏ సర్టిఫికేట్ ఏ కేటగిరీలో ఉంది, ఎన్సిసి ఏనా, ఏ గ్రేడా, బి గ్రేడా, సి గ్రేడా అనే దాన్ని అయితే మీకు అక్కడ చూసి ఆ సీటుని అయితే కేటాయిస్తారు. ఇందులో 44 మందికి అయితే సీట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో ఇందులో మనకు చాలా మంది గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో కూడా రిజిస్టర్ అయితే అయ్యారు. 226 మంది అయితే ఇందులో ఉన్నారనమాట. వీళ్ళు కూడా 8వ తేదీన ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి నూజివీడ్ క్యాంపస్ లోనే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. దాదాపు ఇందులో 200 చిల్లర మందిలో వీళ్ళకు కూడా 22 మందికి అంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కి 0.5% రిజర్వేషన్ అయితే ఉంటుంది. కాబట్టి 22 మందికి మాత్రమే ఇందులో సీట్ అయితే వచ్చే అవకాశం ఉంది. 226 మందిలో 22 మందికి మాత్రమే సీట్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే స్పోర్ట్స్ లో ఏ కేటగిరీలో వాళ్ళకి ఏ లెవెల్లో ఉన్నారో అన్న దాన్ని బేస్ చేసుకుని నేషనల్ లెవెల్, అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్, అలాగే స్టేట్ లెవెల్ ఉంటారు కదా, అందులో హైర్ అథారిటీ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే బేస్ చేసుకుని, అలాగే కేటగిరీ మరియు ఇతర డీటెయిల్స్ అయితే బేస్ చేసుకుని ఈ సీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 22 మందికి మాత్రమే సీట్ అయితే వచ్చే అవకాశం ఉందన్నమాట. ఈ విధంగా మీరు ఆ లిస్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇందులో వచ్చిన పేర్లు వచ్చిన వాళ్ళు ఎక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అటెండ్ అవ్వాలంటే, ఇక్కడ ఉన్న అన్ని కేటగిరీస్ వాళ్ళు నూజివీడ్ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ అందరికీ ఇప్పటికే మెసేజ్ మరియు మెయిల్ అయితే వచ్చి ఉంటాయన్నమాట. అలానే రోజు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అటెండ్ అవ్వమని. మరియు ఇందులో మీరు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అటెండ్ అవుతానే మీకు సీట్ వచ్చినట్ట అంటే కాదండి. మీకు ఇది జస్ట్ ఓన్లీ ఫిల్టర్ చేయడానికి మాత్రమే. ఎవరైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ కలిగి ఉన్నారా లేదా, లేదంటే ఏదైనా ఫేక్ సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా, లేకుంటే ఏ కేటగిరీలో ఆ సీట్స్ అది ఆ సర్టిఫికేట్స్ అయితే ఏ కేటగిరీలో అయితే ఉన్నాయి, మరియు ఇతర డీటెయిల్స్ అయితే మీ దగ్గర నుంచి ఆ వెరిఫికేషన్ అయితే చేయడానికి మాత్రమే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేస్తారనమాట. మీరు నూజివీడ్ అయితే డిఫరెంట్ డేట్స్ అయితే డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఇచ్చారు. వాటిని బట్టి మీరైతే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. అలాగే మీకు తర్వాత ఏ విధంగా ఈ లిస్ట్ ఇస్తారు అంటే, ఈ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అన్ని జరిగిన తర్వాత ఫైనల్ గా ప్రయారిటీ లిస్ట్ అయితే మనకు రిలీజ్ చేస్తారనమాట. అంటే ఎన్సిసిలో ఏ గ్రేడ్ ఉంది, అలాగే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కి సంబంధించి ఎవరికి ఎక్కువ మార్కులు ఉన్నాయి, మరియు చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ వాళ్ళకి వాళ్ళు ఎక్కువ మార్కులు ఎవరికి వచ్చాయి, అలాగే రిజర్వేషన్ ఎలా ఉంది, కేటగిరీ ఏది అన్నది చూస్తారు. అలాగే స్పోర్ట్స్ కి సంబంధించి మనకు గ్రేడ్ ఏది ఉంది, అలాగే ఎన్సిసిలో ఏ గ్రేడ్ ఉంది, ఏ గ్రేడ్ సర్టిఫికేట్ అయితే ఉంది, ఇలాంటి డీటెయిల్స్ అయితే ఇందులో మీకు చెక్ చేసి అందులో లిస్ట్ అయితే తీస్తారు. ఇక్కడ ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది ఒకసారి అయితే ఇప్పుడు మీకు చెప్తాను. ఇందులో మీకు
ఎన్సిసి వాళ్ళకి 1% సీట్లు అయితే ఉంటాయన్నమాట టోటల్ గా. అంటే 4400 సీట్లు అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా 4 3 అయితే ఉన్నాయి. అందులో 1% అంటే 44% సీట్స్, 44 సీట్స్ అయితే ఈ ఎన్సిసి వాళ్ళకైతే ఇస్తారనమాట. అంటే ఒక్కొక్క మనకు క్యాంపస్ నుంచి 11 సీట్లు మాత్రమే ఈ ఎన్సిసి వాళ్ళకైతే ఉంటాయి. అలాగే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్స్, ఎవరైతే సైనికాధికారుల పిల్లలు ఉంటారో వాళ్ళకైతే 2% సీట్స్ అయితే 88 సీట్స్ అయితే మీకు ఇస్తారనమాట. అంటే ఒక్కొక్క క్యాంపస్ నుంచి 22 సీట్లు అయితే ఉంటాయి. మరియు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కి సంబంధించి 0.5% సీట్స్ అయితే కేటాయిస్తారు. అంటే 22 సీట్లు మాత్రమే అందులో వచ్చే అవకాశం ఉంది. అలాగే మనకు దీనికి సంబంధించి భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ కి సంబంధించి మరియు స్పోర్ట్స్ కి సంబంధించి 0.5% మాత్రమే సీట్స్ అయితే ఉంటాయన్నమాట. అందులో కూడా మీకు 0.5% అంటే 22 సీట్లు అయితే మనకు ఈ 4 క్యాంపస్లలో అయితే వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇందులో కూడా మళ్ళీ రిజర్వేషన్ అయితే చూస్తారనమాట. హారిజెంటల్ రిజర్వేషన్ కేటగిరీ ఓసీనా, బీసీనా, అలాగే ఈడబ్ల్యూఎస్ అలాంటి రిజర్వేషన్ అయితే చూస్తారు. మరియు ఇందులో 33.3% సీట్స్ వచ్చి మహిళలకైతే కేటాయిస్తారు. ఇందులో వచ్చినప్పటికీ 33.3% అయితే ఉమెన్స్ స్టూడెంట్స్ కి అయితే ఇవ్వడం జరుగుతుంది. మరియు ఇతర ఏదైతే సర్టిఫికేట్లలో ఏ గ్రేడ్స్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మీకు ఫైనల్ గా లిస్ట్ అనేది, ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ తర్వాత ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అయిపోయిన తర్వాత మీకు సపరేట్ గా ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళకైతే స్పెషల్ సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అందులో పేరు వచ్చిన వాళ్ళు మాత్రమే అందులో సెలెక్ట్ అయినట్టు అనమాట. వాళ్ళు తర్వాత ఎటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే అటెండ్ అవ్వాల్సిన పని లేదు. పేరు వచ్చిన వాళ్ళు డైరెక్ట్ గా మీకు అందులో వెళ్ళి జాయిన్ అవ్వడమే అనమాట. ఇందులో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వకపోతే మీ సీట్ అనేది మీకు సీట్ అనేది కన్సిడర్ చేయరు. ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ మిమ్మల్ని అయితే కన్సిడర్ చేయరు అనమాట. కాబట్టి ఎవరైతే ఈ కేటగిరీస్ ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అటెండ్ అవ్వండి. మరియు ఇందులో మీకు కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటంటే, మీకు ఏదైతే మీ దగ్గర సిఏపి సర్టిఫికేట్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్ వచ్చి వాళ్ళు సైనిక అధికారి దగ్గర సర్టిఫికేట్ అయితే పొందాల్సి ఉంటుంది. జోనల్ అధికారి దగ్గర అనమాట. ఏదైతే వాళ్ళు సైనికాధికారి కొడుకు లేదా కూతురు అన్నట్టు వాళ్ళు జోనల్ సైనిక ఆఫీసర్ దగ్గర సర్టిఫికేట్ అయితే పొందాల్సి ఉంటుంది. అలాగే మీ స్పోర్ట్స్ కు సంబంధించి స్పోర్ట్స్ మీ అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అచీవ్మెంట్స్ మరియు మీ సర్టిఫికేట్స్ అయితే తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఎన్సిసి వాళ్ళు ఆ గ్రేడ్ ఏది ఉందో వాళ్ళ ఎన్సిసిలో ఆ గ్రేడ్ కి సంబంధించిన సర్టిఫికేట్స్ మరియు వాళ్ళ అచీవ్మెంట్స్ అయితే తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కి సంబంధించి మీరు రాష్ట్రపతి దగ్గర నుంచి కానీ లేకుంటే గవర్నర్ దగ్గర నుంచి మీరు పొందిన ప్రశంసా పత్రం కానివ్వండి, లేకుంటే మీ సర్టిఫికేట్ అయితే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. వాటితో పాటు మీరు ఏదైతే అప్లై చేస్తున్నప్పుడు వచ్చిన అప్లికేషన్ ఫామ్, అలాగే మీ 10th హాల్ టికెట్ మరియు మీ 10th మార్క్స్ మెమో, అలాగే ఒకవేళ 10th మార్క్స్ మెమో ఒరిజినల్ ఇంకా రాకుండా ఉంటే ఏదైనా నెట్ సెంటర్ లో కాపీ తీసుకొని దాని మీద అయితే మీ హెడ్ మాస్టర్ సీల్ అండ్ సైన్ వేయించుకుంటే సరిపోతుంది. అలాగే మీ ఈ డాక్యుమెంట్స్ ఏవైతే నేను ఇప్పుడు మీకు చెప్పానో ఆ డాక్యుమెంట్స్, అలాగే మీ ఇతర సర్టిఫికేట్స్ ఏవైతే 4th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్స్ మరియు మీ ఆధార్ కార్డ్ మరియు ఇతర మీ ఫాదర్ మదర్ ఆధార్ కార్డ్ లాంటి క్యాస్ట్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ లాంటి అన్ని డాక్యుమెంట్స్ మీ దగ్గర ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అన్ని అయితే తీసుకొని ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. టీసీ కూడా మీరు తీసుకొని వెళ్తే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఈ సర్టిఫికేట్స్ తో పాటు మీరు 4 సెట్ల జిరాక్స్ అయితే తీసుకొని వెళ్ళండి. అలాగే 4 ఫోటోలు కూడా తీసుకొని వెళ్ళండి. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే మళ్ళీ మీకే రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. జిరాక్సెస్ మాత్రం వాళ్ళైతే తీసుకుంటారు అనమాట. ఇది ఆ సర్టిఫికేట్ స్పెషల్ కేటగిరీ ఆఫ్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు అనమాట. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నప్పటికీ నాకు కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. మరియు ఇటువంటి అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి
మన వెంకీ మిసేవా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఇతర ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళకైతే వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.